ఎట్టకేలకు టెస్లా ఇండియాలో అడుగుపెట్టింది. ఇండియా యొక్క ఫైనాన్షియల్ క్యాపిటల్ ముంబైలో లాంచ్ అయింది. ఇన్నాళ్ళు విదేశాలకు పరిమితమైన టెస్లా కార్లు ఇప్పుడు ఇండియాలో కూడా అందుబాటులోకి వచ్చాయి. నిజానికి టెస్లా ఇండియాకి రాబోతోంది అన్న విషయం ఎప్పుడో కన్ఫర్మ్ అయింది. ఎలన్ మస్క్తో మ్యానుఫ్యాక్చరింగ్ చేయించాలని భారత ప్రభుత్వం ఎప్పుడో భావించింది. కానీ ఆఖరికి ఇండియాలో టెస్లా షోరూమ్ని మాత్రమే ప్రారంభించింది. దాంతో ఇండియాలో అమ్ముడయ్యే ప్రతి ఒక్క టెస్లా కారుకు ఇంపోర్ట్ డ్యూటీ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో ప్రపంచంలో ఎక్కడా లేని భారీ ధరని ఒక ఇండియాలో మాత్రమే చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి టెస్లా కొనాలి అనుకుంటే జేబుకి చిల్లులు పడాల్సిందే. అమెరికాలో 37 లక్షలున్న ధర ఇక్కడికి వచ్చేసరికి 60 లక్షలు. ఎక్స్ట్రా 23 నుంచి 25 లక్షల వరకు అదనపు ఖర్చుగా వెళ్తోంది. సరే, ఇంత ధర పెట్టి కొందామా అని అంటే ఆ కార్ ఇంపోర్ట్ అవుతుంది అమెరికా నుంచా అంటే అది కాదు. ఇండియాలో అమ్ముడవబోతున్న కార్లు చైనా నుండి ఇంపోర్ట్ అవుతున్నాయి. కాబట్టి ఈ టెస్లా ఇండియా రావటం వెనుక కథ ఏంటి? టెస్లా లాంచ్ చేసిన కార్లు మోడల్స్ ఏంటి? ఎందుకు ఇంత భారీ ధర పలుకుతోంది? ఫారెన్ ఇంపోర్టెడ్ కార్స్ మీద మన దేశంలో ఎలాంటి ట్యాక్స్లు ఉన్నాయి? ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. టెస్లా కార్ల మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు కొనొచ్చా కొనొద్దా అనే దాని మీద కమెంట్ చేయండి. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ తన టెస్లా సేల్స్ ఇండియాలో స్టార్ట్ చేశాడు. జూలై 16న ముంబైలో అల్ట్రా రిచ్ ఏరియా అయిన బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో తన మొట్టమొదటి సేల్స్ షోరూమ్ని ప్రారంభించింది. 2023లో యాపిల్ స్టోర్ కంపెనీకి దగ్గరలో ఏదైతే స్టార్ట్ చేశారో దాని పక్కనే ఈ షోరూమ్ని స్టార్ట్ చేయడం జరిగింది. రిపోర్ట్ ప్రకారం 4000 స్క్వేర్ ఫీట్ ఉన్న ఈ షోరూమ్కి టెస్లా 35 లక్షల రెంట్ని చెల్లిస్తోంది. ప్రజెంట్ ఇక్కడ టెస్లా మోడల్ వైని మాత్రమే అమ్మబోతున్నారు. ఈ టెస్లా 2 డిఫరెంట్ వేరియేషన్స్లో ప్రస్తుతం అయితే ఉండబోతోంది. మోడల్ వై రేర్ వీల్ డ్రైవ్ ఒకటైతే మోడల్ వై లాంగ్ రేంజ్ రేర్ వీల్ డ్రైవ్ మరో వేరియంట్. సో ఈ టెస్లా ఇండియాకు తీసుకువచ్చేందుకు 2023 నుండి ఇండియన్ గవర్నమెంట్ ఎలన్ మస్క్తో సంప్రదింపులు జరుపుతూనే ఉంది. డెమోక్రసీలో అతిపెద్ద దేశమైన ఇండియా ఆటోమొబైల్ సెక్టార్లో ఇండియా 3వ అతిపెద్ద దేశం. కానీ కార్ల విషయానికి వస్తే మన దేశంలో మిడ్ రేంజ్ వేరియంట్కి ఉన్న డిమాండ్ కానీ హై వాల్యూ కానీ కార్లకి హై వాల్యూస్కి ఉన్నటువంటి కార్లు ఉండదు. ఎందుకంటే దేశంలో మిడిల్ క్లాస్ కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికీ ఉన్నటువంటి ఎన్నో రోజులుగా ఉన్నటువంటి బెంజ్ కానీ ఆడి లాంటి కార్లకి ప్రస్తుతం ఇక్కడ డిమాండ్ అనేది చాలా తక్కువ. సో టెస్లా కార్ హై వాల్యూ సెగ్మెంట్లోకే వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఎలక్ట్రానిక్ సెగ్మెంట్లో మాత్రమే అవైలబుల్లో ఉంది. కాబట్టి మన దేశంలో ఎలక్ట్రానిక్కి సంబంధించి మొబిలిటీ అనేది ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు, అప్డేట్ కూడా అవ్వలేదు. ట్రెడిషనల్ వెహికల్స్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కానీ ఎలక్ట్రిక్ మీద ఉండదు. కాబట్టి ఇలా ఎలక్ట్రిక్ వెహికల్ సవాళ్ళని ఎదుర్కొంటూనే ఉంటుంది. ఇప్పటికీ మొదట్లో టెస్లా ఇండియాకి రావడానికి చాలా ఆలోచించిందట. ఎందుకంటే మొదట్లో దేశంలో ఎలక్ట్రికల్ వెహికల్స్ సెక్టార్ ఎదుర్కొంటున్న సమస్యల్ని ఇండియాకి రాకుండా అడ్డుపడ్డాయని చెప్పొచ్చు. ఇదంతా ఒకవైపు అయితే మెయిన్గా మన ఇండియాలో ఎలన్ మస్క్ టెస్లాని స్టార్ట్ చేయడం ట్రంప్కి అసలు ఇష్టం లేదంట. టెస్లాకి సబ్సిడీలు, ఇన్సెంటివ్స్లు ఏమి కావాలన్నా ఇచ్చేందుకు ఒకవైపు ఇండియన్ గవర్నమెంట్ రెడీగా ఉంది. పలుసార్లు ఎన్నో సందర్భాల్లో కలిసినప్పుడు ఎలన్ మస్క్ కానివ్వచ్చు, ఇటు మోడీ కానివ్వచ్చు, ఎన్నో సందర్భాల్లో కలిసినప్పుడు కూడా వీళ్ళిద్దరి మధ్య చర్చలు జరిగేది. ఎప్పటికైనా టెస్లాని ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేద్దాము, మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి ఇక్కడే తయారు చేద్దామని చెప్పి ఎన్నోసార్లు అడిగినప్పటికీ కూడా షోరూమ్ని స్టార్ట్ చేద్దామని మాత్రమే అనుకున్నారట. ఎందుకంటే దీనికి ట్రంప్ అడ్డు చెప్పారు కాబట్టి. ఇప్పుడు ఏదైతే ముంబైలో స్టార్ట్ చేశారో ఢిల్లీ కానీ అలాంటి వాటిల్లో ఇంకో 2 ప్లేసుల్లో కూడా స్టార్ట్ కాబోతున్నాయి. ఇక్కడ స్టార్ట్ అయితే వచ్చిన రెస్పాన్స్ని బట్టి మొత్తం ఇండియా అంతా ఈ షోరూమ్స్ని స్టార్ట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం టెస్లా వైలో ఉన్నటువంటి 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ 2 వేరియంట్లను ఇక్కడికి తీసుకురావటం, ఈ రెండిట్లో గనక ఖచ్చితంగా సక్సెస్ అనేది చూస్తే మాత్రం ఇంకా ఇంపోర్ట్ కూడా ఎక్కువగా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా అనేక రకాలుగా టెస్లా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎన్నో రకాల ఫెసిలిటీస్తో లాంచ్ అయిన ఫస్ట్ కార్ ఇదే. కాబట్టి అమెరికా, చైనా, జర్మనీ లాంటి వాటిల్లో చాలా చౌకగా లభిస్తుంది. దీనికి ప్రధాన కారణం ఇంపోర్ట్ డ్యూటీ, దిగుమతి సుంకం. మన దేశంలో ఇంపోర్ట్ డ్యూటీ అనేది చాలా ఎక్కువ. దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఇతర దేశాల్లో తయారైనటువంటి వస్తువుల మీద హై ఇంపోర్ట్ డ్యూటీని విధిస్తున్నారు. అంటే
ఇప్పుడు మనం చూసుకుంటే కనుక మన దేశంలో కార్లకు సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు చాలా తక్కువ. టాటాకి సంబంధించినవి మాత్రమే ఎక్కువగా అవైలబిలిటీ ఉన్నాయి, కానీ అక్కడ జరుగుతున్నటువంటి కార్లకు సంబంధించి కానీ ఇలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఇక్కడికి రాలేదు. కాబట్టి ప్రస్తుతం అయితే దానికి సంబంధించి సర్వీస్ ట్యాక్స్లు కావచ్చు, ఇటు జిఎస్టీలు కావచ్చు, అన్ని రకాలుగా 100% మనకి ఎక్కువగా అదనపు ఖర్చు పడుతుంది. అయితే మరి నెక్స్ట్ ఇప్పుడు టెస్లా కార్లు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇంపోర్టింగ్ అనేది ఏదైతే దిగుమతి సుంకం అనేది ఎక్కువగా మన దేశంలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మరి రేపటి రోజున ఈ దిగుమతి సుంకాన్ని ఆపేందుకు, అంటే దాదాపుగా చైనాలో తయారు చేసినటువంటి మోడల్కి సంబంధించి ఏదైతే 40 లక్షలు, కొన్ని చోట్ల అమెరికాలో 35 లక్షలు, జర్మనీలో 25 లక్షలు నుంచి 40 లక్షల మధ్యలో ఉండొచ్చు అప్రాక్సిమేట్గా చూసుకుంటే. ఇలా ఇంత తక్కువ మోతాదులో తయారైనటువంటి వస్తువులు ఇక్కడికి వచ్చేసరికి ₹1 పలుకుతుంది. అలాగే ప్రస్తుతం చూసుకుంటే టెస్లా కార్లో అయితే 60 లక్షల వరకు పలుకుతుంది. మొత్తం జిఎస్టీ కలిపి, సర్వీస్ ట్యాక్స్ కలిపి, అన్ని కలిపి మొత్తం మనకి చూసుకుంటే 70 లక్షల వరకు పడవచ్చు. ఆ తర్వాత ఈఎంఐ పరంగా కొనుక్కుంటే మనకి రకరకాలుగా వేరియేషన్స్లో డబ్బులు పెద్ద మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. సో ఇప్పటికైనా ఇంపోర్ట్ డ్యూటీ తగ్గిస్తారా, లేదంటే ఈ కార్ వచ్చిన తర్వాత సక్సెస్ అవుతుందా, మరి భారతదేశంలో టెస్లాని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారనేది అయితే ఇప్పటికీ ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది. For more videos like this, subscribe Big TV channel.